నమస్తే, వెల్కమ్ టు మెగా నైన్ టీవీ మార్నింగ్ పేపర్ ఎనాలిసిస్. నేను సిరాజ్. తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి భారత పత్రికల్లోని ప్రధాన అంశాలను ఒకసారి పరిశీలిస్తే ముందుగా ఈనాడు విషయానికి వద్దాం. ఈనాడులో గూగుల్తో చారిత్రాత్మకమైనటువంటి ఒప్పందం అనేటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధాన శీర్షికలు వేయడం జరిగింది. వచ్చేటువంటి 5 ఏళ్లలో 1.31 లక్షల కోట్ల పెట్టుబడులు, 12 దేశాలకు సముద్ర మార్గంలో కేబుల్ అనుసంధాన కేంద్రం, ఒప్పందం కుదుర్చుకున్న రాష్ట్ర ప్రభుత్వం, వికసిత భారత లక్ష్య సాధనలో మేలిమన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అనేటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేయడం జరిగింది. అంటే అమెరికా తర్వాత అతిపెద్ద ఏఐ హబ్ విశాఖపట్నంలో ఏర్పాటు చేయబోతున్నారు. ఇది నిజంగా ఆంధ్రప్రదేశ్కి ఒక గొప్ప వరం అని చెప్పుకోవాలి. ఎందుకంటే శాస్త్ర సాంకేతిక రంగంలో ప్రపంచ దేశాలన్నీ కూడా దూసుకుపోతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇండియాలో కూడా అలాంటి పరిస్థితి వచ్చేటువంటి నేపథ్యంలో మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో గూగుల్ రాక మాత్రం ఒక హిస్టారికల్గా చెప్పుకోవాలి. దీనికి సంబంధించినటువంటి ఒప్పందం మీద కుదుర్చుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యమంత్రితో పాటుగా ఐటీ విద్యాశాఖ మంత్రి, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర కమ్యూనికేషన్స్, ఐటీ, రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో సహా గూగుల్కి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అధికారులు, ఆఫీసర్స్ వీళ్ళందరూ కూడా గూగుల్ సంస్థకు సంబంధించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఈ రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాత్ర ఏ విధంగా పెరిగిపోతుందో మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఒక చారిత్రాత్మకమైనటువంటి విప్లవంగా ఏఐని మనం చెప్పుకోవాలి. నేటి యుగంలో ఏఐ ద్వారా ఎంతవరకు ఉద్యోగాలు వస్తున్నాయి, ఏఐ ద్వారా శాస్త్ర సాంకేతిక రంగాలు ఒకవేళ డెవలప్మెంట్ అవుతే ఖచ్చితంగా ఉద్యోగాలు పోయేటువంటి అవకాశం ఉంటుంది. మనుషులు చేసేటువంటి పని మొత్తం కంప్యూటర్స్ చేస్తూ ఉంటాయి. శాస్త్ర సాంకేతిక రంగంలో సైన్స్ అండ్ టెక్నాలజీ రోల్ ఎక్కువయ్యే కొద్దీ మనుషులు వారి యొక్క పాత్ర తగ్గిపోతుంది, ఉద్యోగాలు తగ్గిపోయేటువంటి అవకాశం ఉందనేటువంటి విమర్శ కొంతకాలంగా వస్తున్నటువంటి నేపథ్యంలో, అంటే కంప్యూటర్ ఎప్పుడైతే ఆవిష్కరణ జరిగిందో అప్పటి నుంచి ఈ విమర్శ, అంటే ఈ నానుడి, ఈ వాదన కనిపిస్తూనే ఉంది. కానీ మారుతున్నటువంటి తరంలో మనం టెక్నాలజీని యూజ్ చేసుకుంటే, టెక్నాలజీతో మనం కూడా అప్డేట్ అయితే, టెక్నాలజీని మనం యూజ్ చేసుకోవడం నేర్చుకుంటే ఖచ్చితంగా వచ్చేటువంటి ఉద్యోగాల సంఖ్య రెట్టింపు అయ్యేటువంటి అవకాశం ఉంది. రీసెంట్గా ఒక నివేదిక కూడా చెప్పడం జరిగింది. ఏఐ టెక్నాలజీని యూజ్ చేసుకోవడం ద్వారా వచ్చేటువంటి 5 ఏళ్లలో దాదాపు 20 లక్షల ఉద్యోగాలు పెరిగేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ అదే టెక్నాలజీని కనుక మనం సరిగ్గా యూజ్ చేసుకోకపోతే 40 లక్షల ఉద్యోగాలు తగ్గేటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా ఈ అంశాన్ని ఎందుకు ప్రస్తావించాల్సి వస్తుందంటే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కుదుర్చుకున్నటువంటి ఇది ఒప్పందం అనేది మాత్రం చాలా పెద్దది చెప్పుకోవాలి, ఒక సరికొత్త అధ్యాయంగా చెప్పుకోవాలి. ఎందుకంటే హైదరాబాద్లో ఒకప్పుడు సైబర్ టవర్స్ నిర్మాణం దగ్గర నుంచి, హైటెక్ సిటీ నిర్మాణం దగ్గర నుంచి, దాని తర్వాత హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఐటీ హబ్, నాలెడ్జ్ సిటీలు ఏ విధంగా డెవలప్ అయ్యి, తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు వాటికి ఎంతవరకు వెసులుబాటు కల్పించినాయి, ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నటువంటి ఇన్ఫ్రాని చూసుకున్నాం, హైదరాబాద్లో ఉన్నటువంటి టెక్నాలజీస్ చూసుకున్నాం, చాలా ఒక పీక్స్లో ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రపంచ పటం మీద హైదరాబాద్ ఏ విధంగా కనిపిస్తుందో ఇలాంటి కంపెనీలు రావడం వల్ల ప్రపంచ పటం మీద ఆంధ్రప్రదేశ్ కూడా చాలా స్పష్టంగా కనిపించేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే రాజధాని అమరావతి డెవలప్మెంట్ సాగుతున్నటువంటి నేపథ్యంలో ఐటీకి సంబంధించినటువంటి పరిశ్రమలన్నింటినీ కూడా విశాఖలో పూర్తి స్థాయిలో కూడా కేంద్రీకృతం చేయాలనేటువంటి ఆలోచనలు రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఈ నేపథ్యంలో ఒక డైనమిక్ నగరంగా విశాఖపట్నం మారడానికి మాత్రం ఈ గూగుల్కి సంబంధించినటువంటి ఏదైతే ఉందో ఇది మాత్రం ఒక క్రీ రోల్లో పోషించేటువంటి అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఇలాంటి పెట్టుబడులు మరింత, అంటే ఒక రకంగా చెప్పుకోవాలంటే ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడుల వరద రావడానికి ఇది ఒక బీజం అని మనం చెప్పుకోవాలి. ఇలాంటి సంస్థలను మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందు నుంచి స్వాగతిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరి దీంట్లో కొంతవరకు కూడా ఎంతవరకు ఇది అందుబాటులోకి వస్తుంది, ఎప్పటికీ అందుబాటులోకి వస్తుంది, దీనివల్ల స్థానికంగా ఉపాధి మరింత పెరిగేటువంటి అవకాశం కనిపించేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. కేవలం ఉపాధికి మాత్రమే కాదు, ఇలాంటి కంపెనీల రాకతో మరిన్ని కంపెనీలు రావడానికి కూడా కొంతవరకు వెసులుబాటు కల్పిస్తున్నారు. అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ కూడా ఇలాంటి చొరవ, ఇనిషియేటివ్ తీసుకుంటుంది కాబట్టి మౌలిక సదుపాయాలు కల్పించడం కానివ్వండి, వారికి సంబంధించినటువంటి భూ కేటాయింపు, రోడ్డు రవాణా సౌకర్యాలు కల్పించడం, జాతీయ రహదారులతో అనుసంధానం చేయడం, వారికి సంబంధించినటువంటి పలు రాయితీలు ఇవ్వడం, ఇలాంటి ద్వారా ప్రభుత్వం రాయితీలు కల్పించడం ద్వారా అనేక కంపెనీలు వచ్చి పూర్తి స్థాయిలో పెట్టుబడులు పెట్టేందుకు ఒక అనువైనటువంటి మార్గాన్ని ఎంచుకునేటువంటి అవకాశం కల్పిస్తుంది. సో గూగుల్ రాక మాత్రం నిజంగా ఆంధ్రప్రదేశ్కి కొంతవరకు హిస్టారికల్ అని చెప్పుకోవాలి. సో ఇది త్వరగా అందుబాటులోకి రావడం, అది కూడా గూగుల్ ద్వారా ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరింత అందుబాటులోకి వస్తే మాత్రం ఆంధ్రప్రదేశ్ యువతకి భవిష్యత్తుకి ఒక భద్రతని, భరోసాని కల్పించడానికి ఇలాంటి కంపెనీలు దోహదం చేస్తాయి అనడంలో ఎలాంటి అనిర్వచనం లేదు. ఇక 13,000 కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపనలు రేపు కర్నూలు పర్యటనలో ప్రధాని చేతుల మీదుగా జాతికి అంకితం.
అనేటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానంగా ప్రస్తావించడం జరిగింది. సో రేపు ప్రధానమంత్రి కర్నూలు పర్యటనకి రాబోతున్నారు. భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. సో ఆయన చేసేటువంటి శంకుస్థాపన చేసేటువంటి ప్రాజెక్టులు కూడా దాదాపు ఒక 13,429 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేయబోతున్నారు. ఓర్వకల్లులో 2,786 కోట్లతో పారిశ్రామిక కేంద్రం, కడప జిల్లా కొప్పర్తిలో 2,136 కోట్లతో పారిశ్రామిక కేంద్రం, కొత్త వలస విజయనగరం మధ్య 493 కోట్లతో చేపట్టే 4వ రైల్వే లైన్ అనేటువంటి అంశం. అంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి పలు కార్యక్రమాలకి సంబంధించి కూడా ప్రధానమంత్రి శంకుస్థాపన చేయబోతున్నారు. కానీ ప్రధానమంత్రి రాక ఒకటి అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించినటువంటి శంకుస్థాపన కార్యక్రమాలతో పాటుగా మరీ ముఖ్యంగా రీసెంట్గా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చినటువంటి జీఎస్టీకి సంబంధించి అది సామాన్య మధ్యతరగతి పేద ప్రజలకి మరింత అందుబాటులోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. వారి జీఎస్టీ తగ్గింపు ద్వారా ప్రజలందరి మీద కొంతవరకు ఏదైతే భరోసాని కల్పించినట్లవుతుంది, భారం తగ్గించినట్లవుతుంది. ఇలాంటి ఆలోచన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం చేపట్టినటువంటి జీఎస్టీ సంస్కరణలు 2.0ని విజయవంతంగా అమలు చేసినటువంటి నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి బహిరంగ సభను ఏర్పాటు చేయాలి అనేది మాత్రం కూటమి నేతలు చెప్తున్నటువంటి వాదన. ఈ నేపథ్యంలోనే సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ అనేటువంటి కార్యక్రమం నిర్వహించబోతున్నారు కర్నూలులో. సో దానికి ప్రధానమంత్రి ముఖ్య అతిథిగా రాబోతున్నారు. జీఎస్టీ ద్వారా తగ్గించినటువంటి విధానాలు, జీఎస్టీ ప్రజెంట్ ఆర్థిక వ్యవస్థలు తీసుకువచ్చినటువంటి సంస్కరణలు, ప్రభుత్వం తీసుకున్నటువంటి చొరవ, వీటన్నిటిని కూడా ప్రజలకు వివరించేటువంటి అవకాశం కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం రాష్ట్ర పర్యటనకు వస్తున్నటువంటి ప్రధానమంత్రి మాత్రం దాదాపు ఒక 13,000 కోట్ల ప్రాజెక్టులకు కూడా శంకుస్థాపన కార్యక్రమాల్లో కూడా పార్టిసిపేట్ చేసేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇక హైకోర్టుకు 3 న్యాయమూర్తులు అనేటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేయడం జరిగింది. అమరావతి హైకోర్టుకి జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్, జస్టిస్ రమేష్, జస్టిస్ సుబేందు సామంతులు బదిలీకి రాష్ట్రపతి ఆమోదం తెలపడం జరిగింది. మరో 3 ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కూడా హైకోర్టుకి న్యాయమూర్తులు రాబోతున్నారు. ఇక మల్లోజుల వేణుగోపాల్ లొంగుబాటు, మావోయిస్టు పార్టీలో 2వ స్థానంలో ఉన్నటువంటి నేత 60 మందితో కలిసి మహారాష్ట్ర పోలీసుల చెంతకు ఈ నెల 16న ఆ రాష్ట్ర సీఎం సమక్షంలో అధికారిక ప్రకటన. 44 ఏళ్ల అజ్ఞాతవాసానికి తెర, పార్టీ పైన ఇటీవలే లేఖల పరంపర అనేటువంటి అంశం. మావోయిస్టులకు సంబంధించి వచ్చేటువంటి 1 సంవత్సరంలో లేదా 2 ఏళ్లలో మావోయిస్టులని పూర్తిగా అంతం చేస్తాం, మావోయిస్టుల ప్రభావం లేకుండా చేస్తాం. కేంద్ర హోంశాఖ మంత్రి రీసెంట్గా చేసినటువంటి కామెంట్స్. మావోయిస్టుల మీద వారు చేపట్టినటువంటి ఆపరేషన్స్, మావోయిస్టులు లేకుండా చేయాలనేటువంటి ఏదైతే ప్రయత్నాలు చేశారో, సో ఈ పరంపర యొక్క ఫలితాలు అనేవి చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. సమాజంలో మావోయిజం, నక్సలిజం, మరి ముఖ్యంగా టెర్రరిజం ఇలాంటివి లేకుండా చేయాలి అనేది మాత్రం కేంద్ర ప్రభుత్వం ఒక కఠిన వైఖరితో ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. దీంట్లో అత్యంత కీలకమైనటువంటి సంఘటన నిన్న జరిగింది. మావోయిస్టు పార్టీకి సంబంధించి కీలక నేత అయినటువంటి మల్లోజుల వేణుగోపాల్ నిన్న పోలీసుల ముందు లొంగిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. దాదాపు ఈయన మీద అనేక రివార్డ్స్ ఉన్నాయి, 100ల్లో కేసులు కూడా ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో ఆయన మహారాష్ట్ర పోలీసుల ముందు కూడా లొంగిపోవడం జరిగింది. ఒక 60 మందితో కలిసి మహారాష్ట్ర పోలీసుల దగ్గరికి వెళ్ళి పూర్తి స్థాయిలో లొంగిపోయారు. అయితే ఈ నేపథ్యంలో దాదాపు ఒక 44 ఏళ్ల తర్వాత ఈయన పట్టుకోవడానికి పూర్తి స్థాయిలో అవకాశం ఏర్పడింది అనేటువంటి ఆలోచన కన్నా 44 ఏళ్ల అజ్ఞాత వాసాన్ని వదిలి ఈయన పోలీసుల చెంతకే వచ్చి చేరిపోవడం మాత్రం కొంతవరకు ఉంది. సో మావోయిస్టులతో ఎప్పుడు చర్చలు జరపడం కానివ్వండి, మావోయిస్టులతో ఇప్పటికే ఛత్తీస్గఢ్ ప్రాంతం లేదా ఉత్తర తెలంగాణ ప్రాంతం ఏ ఏరియాలో ఎక్కువగా మావోయిస్టుల ప్రభావం ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ మంత్రి కూడా వివిధ రాష్ట్రాల హోంశాఖ మంత్రులతో సమావేశం నిర్వహించడం, మరి ముఖ్యంగా మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల మీద స్పెషల్గా ఫోకస్ పెట్టడం, మావోయిజం లేకుండా చేయాలనేటువంటి ఆలోచన, వారితో సంప్రదింపులు జరపడం, సమాజంలో వారు కలిస్తే వారి మీద ఉన్నటువంటి కేసులు తీసేయడంతో పాటుగా వారికి ఉపాధిని కల్పించేటువంటి ఆలోచన మేము పరిగణిస్తామనేటువంటి అంశాలు ప్రధానంగా ప్రస్తావించడం. సో ఈ పరంపర మొత్తం కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. దీని మీద అనేక ఆపరేషన్స్ చేపట్టడం, ప్రతిపక్షాలు కమ్యూనిస్టు పార్టీలు కూడా వీటిని పూర్తి స్థాయిలో విమర్శించినటువంటి పరిస్థితి కూడా తెలంగాణలో మనం రీసెంట్గా చూసాం, ఆపరేషన్ ఖగార్ అనేటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలోనే ఈ మావోయిస్టు మల్లోజుల వేణుగోపాల్ లొంగుబాటు అనేది మాత్రం ఒక కీలకమైనటువంటి పరిణామంగా మనం చెప్పుకోవాలి. సో సరస్వతిలో వాటాల బదిలింపులపైన యథాతథస్థితి కొనసాగుతున్న విజయమ్మ వాటా 99.75%, ఎన్సీఎల్ఏటి మధ్యంతర ఉత్తర్వులు అనేటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేయడం జరిగింది. ఇక ఆంధ్రజ్యోతి విషయానికి వద్దాం. ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన అంశాలను ఒక్కసారి మనం పరిశీలించినట్లయితే ఇందాక మనం చెప్పుకున్నట్లుగా కీలకమైనటువంటి అంశం మల్లోజుల వేణుగోపాల్ రావు లొంగుబాటు అనేటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేయడం జరిగింది. ఇక రేపు కేబినెట్ సమావేశం
బీసీ రిజర్వేషన్ల స్థానిక ఎన్నికలపైన చర్చ, సాగునీటి ప్రాజెక్టులు, మూసీ మెట్రో పైన కూడా ప్రధానంగా చర్చించనుంది. రేపు తెలంగాణ కేబినెట్ భేటీ కాబోతుంది. ఈ భేటీలో పలు కీలకమైనటువంటి ఎజెండాలో ఉన్నటువంటి అంశాలను తెర మీదకి వచ్చేటువంటి ఛాన్సెస్ కనబడుతున్నాయి. అయితే బీసీ రిజర్వేషన్ అంశంతో పాటుగా లోకల్ బాడీ ఎలక్షన్స్ని ఇక్కడ ప్రధానంగా ప్రస్తావించేటువంటి అవకాశం ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అట్ ద సేమ్ టైం సాగునీటి ప్రాజెక్టులు, తెలంగాణలో ఉన్నటువంటి పలు అంశాలను, నిర్మాణంలో ఉన్నటువంటి ప్రాజెక్టులు, కొత్తగా చేపట్టాల్సినటువంటి ప్రాజెక్టులు ఇప్పటికే మాజీ మంత్రి హరీష్ రావు కూడా విమర్శించడం జరిగింది, నిన్నే ట్వీట్ చేయడం జరిగింది. బనకచెర్ల ప్రాజెక్టుకి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం వైఖరి ఎంతవరకు ఉంది? ఢిల్లీకి అనేక సార్లు వెళ్ళడం జరిగింది, ఢిల్లీలో ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆంధ్రప్రదేశ్లో మాత్రం ప్రాజెక్టు నిర్మాణానికి వేగంగా అడుగులు పడుతున్నటువంటి నేపథ్యంలో మీరు అసలు బనకచెర్ల ప్రాజెక్ట్ని అడ్డుకుంటారా అని ఆయన విమర్శించడం జరిగింది. ఈ నేపథ్యంలో రేపు కేబినెట్ సమావేశంలో కూడా బనకచెర్లతో పాటుగా సాగునీటి ప్రాజెక్టులు కూడా చర్చకు వచ్చేటువంటి అవకాశాలు, రీసెంట్గా వచ్చినటువంటి వరదల కారణంగా మూసీ పరివాహక ప్రాంతాల్లో ఏర్పడినటువంటి నష్టం కానివ్వండి, సో మరి ముఖ్యంగా ఎంజీబీఎస్ మరి ఆ మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇళ్లలోకి, కాలనీల్లోకి వరద నీరు భారీగా చేరినటువంటి పరిస్థితి కనబడుతుంది. కాబట్టి ఆ అంశాలతో పాటుగా ఓల్డ్ సిటీకి మెట్రో ప్రాజెక్ట్కి సంబంధించినటువంటి డిస్కషన్ కూడా రేపు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మొత్తం మీద కేబినెట్ సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, ఈ కేబినెట్ సమావేశం రేపు ఎంతవరకు ప్రభావితం చూపించేటువంటి అవకాశం ఉందనేటువంటి అంశం మాత్రం హైలైట్ అవుతున్నటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే లోకల్ బాడీ ఎలక్షన్స్తో పాటుగా బీసీ రిజర్వేషన్ అంశం ఈ రెండు కూడా కోర్టులో సాగుతున్నటువంటి నేపథ్యంలో జీవో నెంబర్ 9 మీద కూడా డిస్కషన్ జరిగేటువంటి ఛాన్సెస్ చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఇక ఎన్ఓసి ఇంజనీర్లపైన బదిలీ వేటు, రాజధానిలో చెరువులు, కుంటల్లో నిర్మాణాలకు అడ్డగోలుగా అనుమతులు ఇచ్చినటువంటి వారిపై కొరడా, హైదరాబాద్ నుంచి ఇతర జిల్లాలకు 51 మంది బదిలీ, వర్కింగ్ అరేంజ్మెంట్ పేరుతో పంపించినటువంటి ప్రభుత్వం వారి స్థానాల్లో జిల్లా నుంచి 55 మంది ఓడీపై రాక, నీటిపారుదల శాఖ సంచలన నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎన్ఓసి ఇంజనీర్ల మీద కూడా పూర్తి స్థాయిలో వేటు వేసినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ తెలంగాణలో హైలైట్ అవుతున్నటువంటి న్యూస్, ప్రధాన శీర్షికలో వేసినటువంటి అంశం. హలో ఏపీ ఓకే గూగుల్ అనేటువంటి టైటిల్తో ఆంధ్రప్రదేశ్లో గూగుల్, ఇందాక మనం చెప్పుకున్నట్లుగా గూగుల్కి సంబంధించినటువంటి అతిపెద్ద ఏఐకి సంబంధించి అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి ఒప్పందాన్ని ఇప్పటివరకు మనం డిస్కషన్ చేసినటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేయడం జరిగింది. దీపావళి ఎప్పుడు? ఈ నెల 20వ తేదీన, 21న రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సెలవు జాబితాలో 20నే తెలంగాణ విద్వత్ సభ కూడా అదే రోజు పండగని వెల్లడి అనేటువంటి అంశాన్ని, దీపావళి ఎప్పుడు ఇవ్వాలి, ప్రభుత్వం సెలవు ఎప్పుడు కేటాయించాలి, ఇలాంటి అంశాన్ని ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది. సో దీపావళి ఏ విధంగా ఉన్నా దీపావళి రోజు మనం జరుపుకునేటువంటి వేడుక మాత్రం పర్యావరణ రహితంగా ఉండాలి అనేటువంటి అంశం, పర్యావరణ సహితంగా ఉండాలి అనేటువంటి అంశం, ఈ రెండు వాదనలు మాత్రం చాలా విభిన్నమైనగా కూడుకొని ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎప్పుడైనా పర్యావరణ సహితంగా ఉన్నప్పుడు మాత్రమే అందరికీ ఉపయోగకరంగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఒకసారి మనం ఢిల్లీ సిచ్యువేషన్ ఒకసారి గమనించాలి. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును ఒక్కసారి పరిశీలించాలి. అక్కడ గ్రీన్ క్రాకర్స్నే వాడుతున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. అలాంటి గ్రీన్ క్రాకర్స్ కూడా ఉంటాయా? ఇది ఎప్పుడు మనం వెళ్ళలేదు కదా, అంటే ఒకసారి క్రాకర్ని మనం పేల్చిన వెంటనే గ్రీన్ కలర్లో వచ్చేస్తుంది ఆ పొగ అనేటువంటి ఆలోచన ఇక్కడ కాదు, అలాంటి అంశం కూడా కాదు. పర్యావరణానికి ఉపయోగకరంగా ఉండి కాలుష్యాన్ని తగ్గించి కాలుష్య ఉద్గారాలను తగ్గించేటువంటి చర్యల్లో భాగంగా ఎలాంటివి క్రాకర్స్ని కాలిస్తే కొంతవరకు అంతగా ఎఫెక్ట్ ఉండేటువంటి అవకాశం ఉండదు, వాటిని మనం గ్రీన్ క్రాకర్స్గా సాధారణంగా పిలుస్తూ ఉంటాం. సుప్రీంకోర్టు కూడా మేము పిల్లలు ఉన్నారు, పిల్లలు పండగ చేసుకోవాలి, పండగ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి మీరు పండగ చేసుకోవడానికి అనుమతి ఇవ్వండి, కనీసం 4 గంటలు దీపావళి పండుగ చేసుకోవడానికి సుప్రీంకోర్టులో పిటిషన్స్ కూడా పడినటువంటి పరిస్థితి కనబడింది. అంటే ఒక దీపావళి పండుగ చేసుకోవడం కోసం సుప్రీంకోర్టులో దాఖలు చేసేటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది అనేటువంటి అంశం కూడా ఇక్కడ ప్రధానంగా ప్రస్తావించాలి. ఓకే, ఈ వార్త మనకి తెలంగాణకు సంబంధించినటువంటి అంశం అయినప్పటికీను దేశవ్యాప్తంగా దీపావళి ప్రభావంతో కొంతవరకు పర్యావరణ పరంగా ఎంతవరకు ఎఫెక్ట్ చూపించేటువంటి అవకాశం ఉందనేది కూడా ఇక్కడ విభిన్నమైనటువంటి వాదన వస్తుంది. సో పండగలకి వ్యతిరేకం కాదు, కానీ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారం కూడా ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంటుంది. సో దీపావళి మీద ఒక క్లారిటీ ఇస్తే మాత్రం కోలాహలంగా జరుపుకోవడానికి నగర వాసులతో పాటుగా పల్లెల్లో కూడా ప్రజలు ఉత్సాహంగా ముందుకు సాగుతున్నటువంటి సిచ్యువేషన్స్ కూడా మనం చూస్తూ ఉంటాం. ఇక కన్నీటి మంటలు, మాగంటి సునీత కన్నీళ్లపైన డైలాగ్ వార్, కార్యకర్తల సమావేశంలో భర్తను తలుచుకొని కన్నీళ్లు పెట్టిన సునీత, ఆమె పట్ల సానుభూతి ఉందంటూనే కన్నీళ్లు పెట్టడం ఏంటన్న పొన్నం, అధికారం కోసం మహిళ కన్నీళ్లు బీఆర్ఎస్ వాడుకుంటుంది తుమ్మల, భావోద్వేగాలపైన విమర్శల, కాంగ్రెస్ నేతల నీతి మాలిన వారు కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు. సో ఓవరాల్గా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో రోజుకో మలుపు తిరుగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మాగంటి గోపీనాథ్ మరణంతో వచ్చినటువంటి ఉప ఎన్నిక అనివార్యంగా మారడం, ఏకగ్రీవానికి అవకాశం లేకుండా ఉండడం,
ఈ నేపథ్యంలో జరిగినటువంటి ఏదైతే నిన్నటి పూర్తి స్థాయిలో భేటీలో బీఫామ్ని కూడా పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గర నుంచి మాగంటి సునీత తీసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో కార్యకర్తల సమావేశంలో ఆమె కన్నీరు పెట్టుకోవడం జరిగింది. ఈ కన్నీటి మీద విభిన్నమైనటువంటి వాదనలు వస్తున్నాయి. గతంలో దుబ్బాకలో జరిగినటువంటి ఉప ఎన్నికల్లో ఇలాంటి సందర్భమే వచ్చినప్పుడు అప్పుడు సుజాత ఏడ్చాడు కదా. సుజాత ఏడ్చినప్పుడు అప్పుడు కూడా ఇలాంటి విమర్శలే వచ్చినాయి కదా. ఇప్పుడు సునీత ఏడ్చినప్పుడు కూడా ఇలాంటి పరిస్థితే వస్తున్నాయి కదా. మీరు సెంటిమెంట్ను ఎందుకు పెంపొందిస్తున్నారు? ఇది అధికార పక్షం కాంగ్రెస్ పక్షం చేస్తున్నటువంటి వాదన. కానీ ఇక్కడ ఒక భిన్నమైనటువంటి వాదనలు కూడా వస్తున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్నటువంటి నేపథ్యంలో సెంటిమెంట్ పాలిటిక్స్కి కాంగ్రెస్ పార్టీ తెరలేపుతుంది అని బీఆర్ఎస్ ముందు నుంచి కూడా అది కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. భావోద్వేగాల మీద మీరు విమర్శలు చేయాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది అనేటువంటి అంశాన్ని కూడా ఇక్కడ హైలైట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. మొత్తం మీద జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఎటు తిరిగి ఎలా ఉండబోతుంది, ఎవరు అన్ని పార్టీలు కూడా వ్యూహాలు రచిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతున్నటువంటి నేపథ్యంలో గెలుపు అవకాశాలు ఉన్నటువంటి అభ్యర్థుల వేటలో కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ముందంజలో ఉన్నాయి. కానీ బీజేపీకి సంబంధించి ఇంకా అభ్యర్థి డిక్లేర్ అయినటువంటి పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో ఈ రోజు రేపట్లో డిక్లేర్ చేసేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సో మాగంటి సునీత అంశం మాత్రం ప్రజెంట్ తెలంగాణలో ఆమె పెట్టినటువంటి కన్నీటి మీదే అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీలకు విమర్శలు వస్తున్నటువంటి నేపథ్యంలో సో రేపు ఇది ఎలా వెళ్ళబోతుంది, గ్రౌండ్ లెవెల్లో ఎలా ఉండేటువంటి అవకాశం ఉంది అనేది మాత్రం ఇక్కడ ప్రధానంగా హైలైట్ అవుతున్నటువంటి పరిస్థితి. ఇక పోలవరం దేవాదులపైన 29న పూర్తి స్థాయిలో ఉండేటువంటి అవకాశం ఉంది. రాష్ట్ర అంశాలు కూడా ఇక్కడ ప్రధానంగా ప్రస్తావించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక సాక్షి విషయానికి వద్దాం. సాక్షిలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలను ఒక్కసారి మనం చూసుకున్నట్లయితే ఐజీ ఆత్మహత్య కేసులో ట్విస్ట్ అనేటువంటి అంశం, హర్యానాలో జరిగినటువంటి ఈ ఇన్సిడెంట్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. సో రాజస్థాన్లో 20 ప్రాణాలు బుగ్గిపాలు. రాజస్థాన్ జైసల్మీర్ సమీపంలో ఓ బస్సుకు మంటలు అడ్డుకోవడంతో దాదాపు 20 మంది సజీవ దహనమయ్యారు అనేటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేయడం జరిగింది. నిన్న మాత్రం ఈ వార్త దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. రాజస్థాన్లో జరిగినటువంటి ఈ దుర్ఘటన ఏదైతే ఉందో దీనికి సంబంధించి దేశవ్యాప్తంగా మాత్రం కొంతవరకు బస్సుల్లో ఎంతవరకు సేఫ్ ఉన్నాయి, బస్సుని పూర్తి స్థాయిలో సేఫ్టీ మెజర్స్ ఎంతవరకు పాటిస్తున్నారు అనేటువంటి అంశం అనేటువంటి ప్రశ్నలు ప్రతి ఒక్కళ్ళ మదిలో మెదులుతున్నటువంటి ప్రశ్న కనబడుతుంది. వారి యొక్క రోజువారీ కార్యకలాపాలు కానివ్వండి, లేకపోతే వారి యొక్క ప్రయాణాల్లో కూడా మానవులకి సంబంధించి కొంతవరకు కూడా ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో తెలియనటువంటి సిచ్యువేషన్స్లో అనేక సందర్భాల్లో మనకి ప్రయాణాల్లో జరుగుతున్నటువంటి యాక్సిడెంట్స్ మాత్రం ఇంకా కొత్త కొత్త కోణాల్లో కూడా దర్యాప్తు సాగుతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. సో వీటి మీద మాత్రం కొంచెం ఆచితూచి ప్రతి దాంట్లో కూడా బస్సుల్లో ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సినటువంటి యాక్షన్స్ మీద మాత్రం దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒక ప్రభుత్వం అనేదే కాదు, ప్రైవేటు పరంగా బస్సుల్లో కూడా తగినటువంటి ప్రమాణాలు పాటించినప్పుడు మాత్రమే ఇలాంటి ఘటనలు కొంతవరకు ఆస్కారం తగ్గేటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. సో ఇందాక మనం చెప్పుకున్నట్లుగా లొంగిపోయిన మల్లోజుల అనేటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేయడం జరిగింది మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి నేత. ఇక ఓ మై గోల్డ్, బంగారపు ధరలపైన సామాన్యుల బెంబేలు, టారిఫ్ల వార్, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలతో రేటు పైకి, సెంట్రల్ బ్యాంకుల కొనుగోలు దాహం కూడా కారణమై ధరలకు మరింత ఆజ్యం పోస్తున్న రూపాయి పత్రం. ఈ ఏడాది ఇప్పటికే 67% పైగా ఎగిసినటువంటి పుత్తడి. ఇక రేసు గుర్రంల వెండి, ఏడాదికి డబుల్ బాజా అనేటువంటి అంశం. శుభకార్యాల నేపథ్యంలో దేశీయంగా కొనుగోలు డిమాండ్. త్వరలో తులం పసిడి 2 లక్షలకు చేరుతుందని అంచనా. ఇది మాత్రం ఒక పెద్ద బిగ్ న్యూస్ అనుకోవాలి. అంటే ఒక పెద్ద అంచనా మాత్రం హైలైట్గా సాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. బంగారం ఎందుకు విపరీతంగా పెరిగిపోతుంది, గోల్డ్ రేట్, ఇది అందరిలో మెదిలేటువంటి ప్రశ్న. బంగారం మీదే ఎందుకు ఈసారి ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారు అంటే బంగారం మీద ఫోకస్ లేనటువంటి మానవులు ఎవరైనా ఉంటారా అంటే చాలా తక్కువ మందే ఉంటారు. సరే, తక్కువ మందిని పక్కన పెట్టేసిన పూర్తి స్థాయిలో ప్రతి ఇంట్లో శుభకార్యానికి కానివ్వండి, లేదా ఎలాంటి పండుగలు వచ్చినప్పుడు నేపథ్యంలో బంగారం యొక్క పాత్ర విపరీతంగా సాగుతున్నటువంటి నేపథ్యంలో సో బంగారం వాడకాన్ని తగ్గించాలి అనేటువంటి అంశం కన్నా కేంద్ర బ్యాంకులు కూడా బంగారం మీద ఎక్కువగా దృష్టి సారించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే 1,30,000 అంటేనే తలలు బాదుకుంటున్నటువంటి నేపథ్యంలో 2 లక్షలకు వస్తే అసలు అందేటువంటి సిచ్యువేషన్ ఉంటుందా? సరే, ప్రభుత్వాలు ఉన్నాయి కదా, మీరు బంగారం మీద సబ్సిడీ ఇవ్వండి, పెట్రోల్ మీద సబ్సిడీ ఇవ్వండి అని ప్రభుత్వాలని డిమాండ్ చేయాలన్నా అలాంటి చేసేటువంటి పరిస్థితులు ఉండేటువంటి ఐటమ్ కూడా కాదు ఇది. బంగారం అనేటువంటి కాస్ట్లీ, దానికి ఉన్న క్వాంటిటీ, దానికి ఉన్నటువంటి క్వాలిటీ ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల మధ్య డిమాండ్ని కూడా పెంచేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే, తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ప్రధానమైనటువంటి అంశాలు హైలైట్ అవుతున్నటువంటి నేపథ్యంలో మనొక రాజకీయ విశ్లేషకులతో మళ్ళీ కలుద్దాం. ఒక చిన్న బ్రేక్ తీసుకున్న తర్వాత మనం కూడా విశ్లేషణని ప్రారంభించేటువంటి
ప్రయత్నం చేద్దాం. సో మార్నింగ్ పేపర్ ఎనాలిసిస్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.